ఇద్దరు కూడా వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం. మొన్ననే చేరిన బక్షినాయక్ గారికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినారు, వారికి కూడా స్వాగతం. అట్లాగే వేదికపై ఆసీనులైన పెద్దలు అన్న మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యేలు గౌరవనీయులు సురేందర్ గారు, షకీల్ గారు, అదేవిధంగా వేదికపైన ఉన్న ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, గెలిచిన సర్పంచులు, అదేవిధంగా వారి బంధుమిత్రులు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీకు స్వాగతం. సో నాకు జాన్సన్ ఏం చెప్పిండంటే 12 గంటల వరకు వస్తారు మా వాళ్ళు అన్నాడు. కానీ మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్న 9 గంటల వరకే వచ్చిందంటాడు. కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి ఏమనుకోవద్దు మీరు ఎవరు కూడా. ఎందుకంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక చిన్న సంఘటన, చాలా దుర్మార్గమైన సంఘటన జరిగింది. ఒక గెలిచిన కాంగ్రెస్ ఓడు తక్కువ ఓట్లతో గెలిచిండు. కానీ గెలిచి వాని కళ్ళు ఎంత నెత్తికెక్కినాయంటే రేవంత్ రెడ్డిని, అధికార బలాన్ని, అధికార మదాన్ని చూసుకొని ట్రాక్టర్ తీసుకొచ్చి పోటీ చేసి ఓడిపోయిన మన అభ్యర్థి ఇంటి ముంగట కూర్చుంటే అరుగు మీద ఇంట్లోకి ట్రాక్టర్ తీసుకొని వచ్చి అక్కడ ఉండే 5-6 గుద్దిండు. గుద్దితే అందులో ఇద్దరు చాలా సీరియస్ ఉన్నారు. వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ వాళ్ళని కలవనీకి పోయి డాక్టర్లతో మాట్లాడొచ్చే వరకు కొంత ఆలస్యమైంది. దయచేసి ఏమనుకోవద్దని కోరుతా ఉన్నాం. అయితే మీ అందరితోని ప్రార్థన, మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే. 2001వ సంవత్సరంలో ఆనాడు పార్టీ పుట్టిన కొత్తలోనే మరి మొట్టమొదలు వచ్చిన ఎన్నికలు పల్లె ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు. 2001 ఏప్రిల్లో పార్టీ పుడితే జూన్ మాసంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాతనే మరి ఊరూరికి గులాబీ జెండా పోయింది, ఊరూరికి తెలంగాణ నినాదం పోయింది, జై తెలంగాణ అనే నినాదం. ఆ రోజు 2001లో మారుమోగితే 13 ఏళ్ళు కేసీఆర్ గారు అలుపెరగకుండా మీ అందరి ఆశీర్వాదంతో కొట్లాడితే చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం. నిజానికి ఖానాపూర్కి ఒక మంచి మనకు పార్టీతో మంచి అనుబంధం ఉంది. మొదటి నుంచి 2001 నుంచి కూడా అనుబంధం అట్లే కొనసాగింది. 2004లో కూడా మీరు ఎమ్మెల్యేగా ఆనాడు గోవింద్ నాయక్ గారిని ఆ రోజు ఖానాపూర్లో గెలిపించుకున్నారు. 2009లో ఓడిపోయినా మళ్ళీ 14లో 18లో 2 సార్లు మళ్ళీ గెలిపించుకున్నారు. ఇప్పటికి 5 సార్లు పార్టీ పుట్టిన తర్వాత ఎన్నికలు జరిగితే 3 సార్లు ఖానాపూర్లో గులాబీ జెండా ఎగిరేసినారు. ఒక్కసారి మొన్న 23లో కూడా మొన్న మన నిజాన్ని గెలిచినట్టే లెక్క. కేవలం 2000 ఓటుతో పోయింది. మొన్న జాన్సన్ నిలబడ్డప్పుడు 2000 ఓట్లు అటు ఇటు అయితే మనకు బ్రహ్మాండంగా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటుండే. బట్ అయినప్పటికీ బాధ లేదు. ఎందుకంటే ఓడిపోయిన తమ్ముడు జాన్సన్ మాత్రం మీ మధ్యలో ఉన్నాడు. మీ ఎమ్మెల్యే కంటే ఖానాపూర్లో ఎక్కువ తిరుగుతున్నాడు ఇలా జాన్సన్ నాయక్. నాకైతే బలమైన నమ్మకం ఉంది. మళ్ళా ఎలక్షన్ కింద వాళ్ళు ఇప్పుడు పెట్టినా ఎప్పుడు పెట్టినా ఈసారి గులాబీ జెండా పక్కా ఎగురుతుంది ఖానాపూర్లో అన్న విశ్వాసం నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే వస్తూ ఉన్నది. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడైనా కూడా సర్పంచ్ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు జనరల్గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఇలా మీరు చూస్తున్నారు పరిస్థితి ఎట్లా మారిందో. 2 ఏళ్లలోనే ఒక గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిందో కాలేదో ఇలా ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని విజయోత్సవాల పేరు మీద జిల్లా తిరిగినా కూడా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయడు ప్రచారం. సర్పంచ్ ఎలక్షన్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేయంగా ఎప్పుడైనా చూసినామా? ఎన్టీ రామారావు గారిని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మన కళ్ళ ముంగట్నే 6-7 ముఖ్యమంత్రులను చూసినాం. ఎవరన్నా ఒక్కరు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసినారండి ముఖ్యమంత్రి? ఎవరు చేయరు జనరల్గా. కానీ ఈ ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు. తిరిగి జిల్లాకు పోయి 2 ఏళ్ల విజయోత్సవం అని చెప్పి పరోక్షంగా ఎలక్షన్ల ప్రచారం చేసినా ఇవాళ గణనీయమైన ఫలితాలు మనకు వస్తూ ఉన్నాయి. ఇంకా ఘోరం ఏంటంటే ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా కళ్ళు నెత్తికెక్కి అధికార మదం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు, మీరు నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఓడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు. ఆ మాటలు మాట్లాడుతున్నారు. అవి చూసుకొనే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి ప్రవర్తనలన్నీ చేస్తూ ఉన్నారు. నేను దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం 56 మంది, వారితో పాటు ఇవాళ చేరుతున్న 4 ఇండిపెండెంట్ సర్పంచులు ఉన్నారో 60 మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే. సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు. సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాల మీద ఉండదు. మీకు ఒక విషయం అవగాహన ఉండాలి. అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. 5 స్థాయిల్లో
ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది, మంచిర్యాలలో మంచిర్యాల జిల్లా పరిషత్తు, ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది. దాని కిందికి వస్తే మండల పరిషత్తు, ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ. అంటే 5 అంచెల్లో కింద గ్రామ పంచాయతీ, మీద మండల పరిషత్తు, దాని మీద జిల్లా పరిషత్తు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద కేంద్ర ప్రభుత్వం. ఇట్లా 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో, ఆయనకు మంత్రిమండలి ఉంటుందో, అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమీ నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు, రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి హడావుడిగా బీసీలను మోసం చేసి 42% అని మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, ఆఖరికి ఉన్న 24ని తగ్గించి 17 చేసి ఎలక్షన్ పెట్టిండు. ఎందుకు అంటే ఒకటే కారణం, ఫైనాన్స్ కమిషన్ నుంచి, జాతీయ స్థాయిలో ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఉంటుంది. ఫైనాన్స్ కమిషను ప్రతి గ్రామానికి ప్రతి రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అంటే ఎంత గ్రామీణ జనాభా ఉన్నది, ఆ గ్రామీణ జనాభాకు తలా ఇంత అని చెప్పి నిధులు ఇస్తారు. అట్లే పట్టణ జనాభా ఎంత ఉన్నది, ఫైనాన్స్ కమిషన్ లెక్కల ప్రకారం మరి పట్టణంలో ఉండే వాళ్ళకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మున్సిపాలిటీలకు అక్కడ నిధులు ఇస్తారు. అయితే ఏ నిష్పత్తిలో ఇస్తారు డబ్బులు అంటే, పైనుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సకాలంలో ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఒక 3,500 కోట్ల దాకా పైసలు రావాలి. ఆ 3,500 కోట్లల్లో డైరెక్ట్గా 70% సర్పంచ్ గారికే రావాలి, గ్రామ పంచాయతీకే రావాలి. ఒక 20% మండల పరిషత్ ఉంటే మండల పరిషత్కి వస్తాయి. ఒక 10% జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్కి వస్తాయి. అంటే రూపాయి స్థానిక సంస్థలకు ఢిల్లీ నుంచి విడుదలైతే 70 పైసలు సర్పంచులకు, గ్రామాలకు, 20 పైసలు మండల పరిషత్కు, ఒక 10 పైసలు జిల్లా పరిషత్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీ హక్కు. ఇది వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా చేసేందుకు వీలు లేదు. అట్లాగే ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాలి. చాలామంది మిత్రులు అంటారు, నేను దాదాపు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన. ఎట్లుంటుందంటే ఊళ్ళలో కొట్లాటలు, అన్నా నేను సర్పంచ్ గెలిచిన, మరి సర్పంచ్ ఏమో ఒకటే ఊళ్ళో గెలిచిండు, మరి నేను ఎంపీటీసీ గెలిచిన, ఎంపీటీసీ ఏమో 3 ఊళ్ళ మధ్యలో గెలిచిన, నేను 3 ఊళ్ళు ఓట్లు వేస్తే గెలిచిన నేను, మరి నాకు పెద్ద కుర్చీ ఉండాలి, నాకు పెద్ద పదవి ఉండాలి, నాకు సర్పంచ్కి ఏం పోటీ అని చెప్పి ఎంపీటీసీలు అడుగుతూ ఉంటారు. మీరు ఎంపీటీసీ పాత్ర, జెడ్పీటీసీ పాత్ర కూడా మనం అర్థం చేసుకుంటే పంచాయతీ ఉండదు సర్పంచ్ గారితో, ఉప సర్పంచ్ గారితో. ఇప్పుడు మీరు అదే ఇన్ని ఉంటారు, అది మన అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు మీరు. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? అంబికా దర్బార్ బత్త. అగో ఎంపీటీసీ పాత్ర కూడా గదే. ఎంపీటీసీ అంటే ఆయన ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు 70 పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు, 20 పైసలు మండలానికి వస్తాయి, 10 పైసలు మరి రూపాయల జిల్లా పరిషత్కి వస్తాయి 10%. మరి ఎవరు ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి? ఇప్పుడు జిల్లా పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళలోనే ఖర్చు పెట్టాలి, మండల పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళలోనే ఖర్చు పెట్టాలి, గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళోనే ఖర్చు పెట్టాలి. కాకపోతే మరి పైసలు ఒకరితోనొకరు సమన్వయం చేసుకొని ఎట్లా పెట్టాలి, ప్రజలకు అవసరమయ్యే పనులు ఏమిటి, వాటిని ఎట్లా చేసుకోవాలి, రోడే అన్నా, మోరే అన్నా, సీసీ ప్లాట్ఫామ్ పోయన్నా, ఇంకోటి చేయన్నా, ఇది నిర్ణయించుకునేందుకు గ్రామ పంచాయతీకి మండలానికి మధ్యన అనుసంధానకర్త, భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క గ్రామ పంచాయతీకి సర్పంచ్కు మండలానికి అనుసంధానకర్త ఎవరు? ఎంపీటీసీ గారు. అట్లాగే మండల పరిషత్కు జిల్లా పరిషత్కు అనుసంధానం ఎవరు? జెడ్పీటీసీ గారు. అందుకే పంచాయతీ వద్దు, ఎంపీటీసీ పని ఏంది, మండలికోవాలి, ఆడికెళ్ళి ఏమైనా పైసలు పట్టుకొచ్చి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి సన్నీళ్ళకు వేడి నీళ్ళు అన్నట్టు కలుపుకొని వాళ్ళు 70 పైసలు వీళ్ళు 10 పైసలు మొత్తం కలుపుకొని ఊరికి పనికొచ్చే పనులు చేయాలి. అంతేగాని కుర్చీల కొట్లాటలు, నువ్వు కుర్చీ చేసుకుంటావు నేను పక్కకు కూర్చుంటా, ఆ కొట్లాట పెట్టుకుంటే ఇక అది ఒడవది తెగది, మొత్తానికి ఊరాగమవుతుంది. కాబట్టి మనం హక్కులు తెలుసుకోవాలి. ముందు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పాత్ర ఏంది, వార్డు సభ్యుల పాత్ర ఏంది, ఉప సర్పంచ్ గారి పాత్ర ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నామంటే,
ఇప్పుడు 17 తారీఖు రోజు ఎలక్షన్లు రేపే అయిపోతుంది.